ప్రస్తుతం యంగ్ హీరో రాజ్ తరుణ్ ఆయన ప్రియురాలు లావణ్య వ్యవహారం రోజుకొక కీలక మలుపు తిరుగుతుంది. ఇప్పటికే రాజ్ తరుణ్ మీద లావణ్య మీద రాజ్ తరుణ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు ఇచ్చుకోగా ఇప్పుడు వీరి పంచాయతీ మరింత ముదిరింది. రాజ్ తరుణ్ తన మాజీ ప్రేయసి లావణ్యల గొడవ హైదరాబాద్ లో సరిపోలే అన్నట్లుగా ముంబై వరకు చేరింది. ముంబైలోని ఒక ప్రైవేట్ హోటల్లో రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రా కలిసి ఉంటున్నారనే విషయాన్ని తెలుసుకున్న లావణ్య నేరుగా ఆ రూమ్ లోకి వెళ్లి వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. కాగా రాజ్ తరుణ్ కోసం వెతుకుతున్న లావణ్యకు అతను ముంబైలో ఉన్నాడన్న సమాచారం రావడంతో వెంటనే అక్కడికి వెళ్ళింది. తనకు వచ్చిన అడ్రస్ దగ్గరికి వెళ్లి చూస్తే ఒకే హోటల్ రూమ్ లో మాల్వి మల్హోత్రా రాజ్ తరుణ్ ఉండడాన్ని గుర్తించింది. ఇద్దరు ఒకే హోటల్లో ఉండడంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు లావణ్య. వారికి సంబంధించిన వీడియోలు కూడా తీసి నెట్టింట్లో వైరల్ చేస్తుంది. ఇక మాల్వి మల్హోత్రా కలిసి రాజ్ తరుణ్ ఉన్న వీడియోని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. అంతకు ముందు లావణ్య రూమ్ లోకి ఎంటర్ అవ్వగానే ఆమెను చూసిన మాల్వి మల్హోత్రా ఒక్కసారిగా షాక్ కి గురైంది. రాజ్ తరుణ్ కూడా కాస్త టెన్షన్ పడ్డాడు. ఆ తర్వాత లావణ్య మాల్విని అడ్డమైన బూతులు తిడుతూ నా రాజుని వదిలేయి, మాది 12 ఏళ్ల రిలేషన్షిప్ అంటూ మాల్వి మల్హోత్రాని కొట్టే ప్రయత్నం చేసింది. ఈ విషయంపై ముంబై పోలీసులు రాజ్ తరుణ్ ను సంప్రదించగా మీ విషయాలు మీరే పరిష్కరించుకోండి, మేము జోక్యం చేసుకోము అంటూ పోలీసులు చెప్పారు. ఈ క్రమంలో లావణ్య మాల్వి మల్హోత్రా మధ్య వాగ్వాదం జరిగింది. అంతేకాకుండా వీడియోలు తీస్తున్న లావణ్యపై మాల్వి దాడికి దిగిందంటూ లావణ్య ఆరోపించింది. రాజ్ తరుణ్ తనను మోసం చేసి హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో సహజీవనం చేస్తున్నాడంటూ లావణ్య ఆరోపిస్తుంది. ఇద్దరు కలిసి ముంబైలో రహస్యంగా ఉంటున్నారని సమాచారంతో అక్కడికి వెళ్లి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తన రాజును తనకు అప్పగించాలని మాల్వితో గొడవకి దిగింది. అయితే ఆ గొడవ తర్వాత మాల్వి తనపై దాడి చేసి తిరిగి తనపైనే కేసు పెట్టేందుకు వెళ్లిందంటూ లావణ్య ఆరోపిస్తుంది. ఇదిలా ఉంటే లావణ్య ఫిర్యాదుతో విచారణ వేగవంతం చేసిన హైదరాబాద్ పోలీసులు విస్తుపోయే విషయాలు వెలుగులోకి తీసుకువచ్చారు. లావణ్య చేసిన ఆరోపణలో వాస్తవాలు ఉన్నాయని తేల్చి చెప్పేశారు పోలీసులు. ఈ మేరకు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. రాజ్ తరుణ్ లావణ్య కలిసి 10 ఏళ్ల పాటు సహజీవనం చేశారని పోలీసులు అంటున్నారు. ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉన్నారని నిర్ధారణకు వచ్చారు. కాగా ఈ కేసులో రాజ్ తరుణ్ ను నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా లావణ్య ఇంటిని కూడా సందర్శించిన పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తుంది. అయితే ఈ కేసులో రాజ్ తరుణ్ కు న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో రాజ్ తరుణ్ బెయిల్ రద్దయ్యే ఛాన్సులున్నాయి. రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేస్తాడంటూ లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఇంతకు ముందే కంప్లైంట్ చేసింది. ఇద్దరు కలిసి 10 ఏళ్లు సహజీవనం చేశామని తనను రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నాడంటూ అప్పట్లో ఆవిడ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తనను వదిలేసి ముంబైకి చెందిన హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో కలిసి ఉంటున్నాడని తనకు న్యాయం చేయాలంటూ లావణ్య మీడియా ముందుకు రావడంతో ఈ వ్యవహారం కాస్త మనందరికీ తెలిసింది. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ క్రమంలోనే రాజ్ తరుణ్ ను నిందితుడిగా తేలుస్తూ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు కూడా చేశారు. ఇంతలో లావణ్య ముంబైకి వెళ్లి రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఉన్నటువంటి వీడియోను కూడా తీసి సోషల్ మీడియాలో పెట్టింది. వాళ్ళిద్దరిని కూడా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా విడుదల చేసింది. అవన్నీ కూడా మనం ఇంతకు ముందే చూసాం స్క్రీన్ మీద. మరి వీళ్ళ కేసు ఎప్పటి వరకు ఎలా మలుపు తిరుగుతుందో, మళ్ళీ ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారో, గతంలో మీడియా ముందుకు వచ్చినప్పుడు మస్తాన్ సాయి గాని ప్రీతి గాని చాలా మంది బాధితులందరూ కూడా బయటకు రావడం జరిగింది. ఇద్దరు మధ్యలో జరిగినటువంటి వాగ్వాదం కాస్త సొసైటీలో చాలా మంది పేర్లు కూడా బయటకు వచ్చాయి. దీని ద్వారా రోజుకు ఒక కీలక మలుపు తిరుగుతుంది అని అంటూ చాలా మంది ఈ కేసు మీద చాలా ఆసక్తిగా చూస్తా ఉన్నారు. మరి ఇప్పటితో ఆగిపోతుందా, ఇంకా దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారా అనే కూడా ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.